ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి 2 టెర్రరిస్ట్ పత్రికలు ఏదైతే ఉన్నాయో, ఒకటి ఈనాడు దినపత్రిక, 2 ఆంధ్రజ్యోతి దినపత్రిక. వీళ్ళు ఏదన్నా ఒక రోజన్నా విషపు వార్తల్ని తగ్గిస్తారా అంటే రోజు రోజుకి ఇంకా పెంచుతూ రాస్తా ఉన్నారు. సో ఆ వార్తల్లో డిస్కస్ చేద్దాం ఈరోజు ఏమేమి రాశారనేది. కొంచెం గొంతు బాగాలేదు, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. వీళ్ళు కొంతమంది ఉంటారు, కొంపకొస్తున్నామని ఫోన్ చేస్తారు. ఏమే కొంపకొస్తున్నానే అమ్మా, కొంపకొస్తున్నానే. ఎందుకంటే వీళ్ళు కొంపలు కూల్చేవాళ్ళు కదా, కొంపలు కూలవటం, పక్కన కొంపల్లోకి అక్రమంగా దూరటం, వీళ్ళ బతుకంతా ఇదే కదా. అందుకని వాళ్ళు కొంప అని రాస్తారు, పత్రికలు కూడా అదే రాస్తారు. కడుపుకి అన్నం దీన్ని రాయరు, చెప్పా కదా. పశువులకి పెట్టేటటువంటి దానాన్ని కలిపి 3 పూటలు తింటారు వీళ్ళు. 3 మిశ్రమం, ఎండుగడ్డి పచ్చిగడ్డి అన్ని కలిపి మిశ్రమంగా చేసుకొని నాకి తింటారు వీళ్ళు. ఈ పత్రిక ఈ వార్త రాసినాడు. లిక్కర్లో బాసులు లాక్, సూపర్ బాస్ సెటిల్మెంట్లకు వీరే కేర్ ఆఫ్. ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిదే నాడు రాజ్యం. వీరిద్దరూ నోరు విప్పితే తాడేపల్లి కొంప కొల్లేరే. తాడేపల్లి కొంప కొల్లేరే. ఇది పత్రికలో ఇల్లును పట్టుకొని కొంప అని రాశాడంటే ఇతను మనిషి కాదు కదా. మనం ఇలాంటి వాళ్ళ గురించి మనం అందుకనే రోజు వీళ్ళు ఎలా ప్రజల మెదడులో విషయం చెబుతున్నారో ఈయన కూడా ఇంటికి ఫోన్ చేసి చెబుతాడేమో, నేను కొంపకు వస్తున్నానే, కొంప జాగ్రత్తగా రెడీ చేసి పెట్టండి, కొంప బాగానే ఉందా, కొంప కొంచెం నీట్గా పెట్టండి, కొంపలో వచ్చి కూడి తింటా, ఇలా రాస్తారా? తాడేపల్లి కొంప, నువ్వు మనిషివా ఇంకేమన్నానా? తాడేపల్లి ఇల్లు అని రాయటం చేత కదా, తాడేపల్లి జగన్ గారి నివాసం అని రాయి. ఇది ఎలా విషయం చిమ్ముతారో చూడండి. చివరికి సుప్రీంకోర్టులో కూడా దొరకని ఓరట. జగన్ కోటరీలో కీలకం, అరాచక మద్యం పాలసీలో ఆ 2 వరకు వచ్చిన దర్యాప్తు. మీరు ఇది కేసే కాదు, దీన్ని ఒక స్కామ్ అని చెప్పి సృష్టించి రోజు ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా కథనాలు రాస్తున్నారు. నేను సూటిగా సింపుల్గా అడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపుల్గా అడుగుతా ఉంది, ప్రైవేటు వ్యక్తులకు చేతులకు అప్పచెప్పలేదు, మేము ఉన్నప్పుడు ఆదాయం పెరిగింది, ఆదాయం పెరిగితే స్కామ్ ఎట్లా జరిగింది? మీరు 2014 నుంచి 19 దాకా మీరున్నటువంటి ప్రభుత్వంలో మీరున్నప్పుడు వచ్చినటువంటి ఆదాయం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆదాయం పెరిగితే స్కామ్ ఎలా జరుగుతుంది? మేము ఒక కొత్త బ్రాండ్ కూడా తీసుకురాలా, ఒక కొత్త డిస్టిలరీ కూడా తీసుకురాలా, స్కామ్ ఎక్కడి నుంచి జరుగుతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో తప్పుడు కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళని, ఆయన ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలనేటటువంటి దాంట్లో రాస్తుంది. ఇది నిజం కాదా? మీ వార్తలు అలా ఉన్నదనేది నిజం కాదా? ఎందుకంటే దాంట్లోనే మీరు రాస్తారు చూడండి. లిక్కర్ స్కామ్ లో దిలీప్ అనే అతను త్రిపాత్రాభినయం అంట, విదేశాలకు పారిపోతుంటే అరెస్ట్ చేశాం. ఈ స్కామ్ విలువ ఇప్పటికీ 3,500 కోట్లు. ఇప్పటికీ అసలు మనుషులు రాయరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో తప్పుడు వార్తలు రాస్తున్నారనేది క్లియర్. మద్యంలో ఎక్కడా స్కామ్ జరగలేదు అనేది వాస్తవం. మేము న్యాయస్థానాలు ప్రూవ్ చేసుకుంటాం. మీలాగా ఎక్కడా పారిపోం. ఒంటి మీద కురుపులు వచ్చినాయి, కూర్చుంటే కింద కురుపులు ఆంతున్నాయి, లేదంటే ఒళ్ళంతా రోగాలు తెచ్చినాయి, ఇవాళ రేపు చచ్చిపోతామని ఎవడు బెయిల్ అడగట్లా. మా మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పి దానికి సంబంధించి ముందస్తుగా బెయిల్ అడుగుతుంటే దాని మీద కూడా నువ్వు విషయం చిమ్ముతూ ఊహించని షాకు మద్యం కుంభంలో తమ పేర్లు బయటకు వచ్చాయని తెలియని ఆ ఇద్దరిలో వణుకు మొదలైందంట. ఎవరు? ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు 60 సంవత్సరాల పైగా వయసున్నటువంటి వాళ్ళు. 2 వాళ్ళు నిజాయితీ గల ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. సో వాళ్ళ మీద ఏదో మీరు ఇరికించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దాకా దాన్ని తీసుకొని రావాలి కాబట్టి ముందు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళే ఏదో వాంగ్మూలం ఇచ్చారని చెప్పి మీరే తప్పుడు వాంగ్మూలం రాసి మీరే రిమాండ్ రిపోర్ట్ రాసేసి మళ్ళీ వాళ్ళు సంతకం పెట్టలేదని చెప్పి అనుకున్నాం, పరిశీలించాం, అనిపించింది, ఇలాంటివన్నీ రాసేసి రోజు ఇదొక ప్రజల మెదడులో ఎక్కడే జరిగిపోయిందని జనాల మెదడులోకి తీసుకెళ్లాలనేటటువంటి విష ప్రయత్నం అత్యంత దుర్మార్గం. ఈ 2 పత్రికలు వదిలితే, ఈ 2 పత్రికలు ఈ రాష్ట్రాన్ని వదిలేస్తే అప్పుడు ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైంది. అప్పటిదాకా ఈ పీడ విరగడ కాదు. ఈ కొంపలు కూల్చేటటువంటి వాళ్ళు నిరంతరం కొంప అనేటటువంటి ఈ కొంపల్లో కుంపట్లు పెట్టేటటువంటి వాళ్ళు రాసేటటువంటి వార్తలు ఇవి. ఈరోజు ఇంకొక తప్పుడు వార్త. ఏదైతే వాళ్ళ పత్రికల్లో ఫస్ట్ ఒక వార్త రాస్తారు, పత్రికల్లో వార్త రాయటం, దాని తర్వాత విచారణకు ఆదేశించారంటాం, తర్వాత కేసులు పెట్టేయటం, తర్వాత అరెస్టులు చేయటం, ఇది తంతు.
దీంట్లో మనం చూసాం కదా పెద్దిరెడ్డి గారి మీద అంతకుముందు ఎలా రాశారు, మళ్ళీ సజ్జల గారి మీద కూడా అదే ఆంధ్రజ్యోతిలో అంతకుముందు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక కథనం, కబ్జాల పునాదిపై సజ్జల సామ్రాజ్యం వంటి పెద్ద హెడ్డింగ్ పెట్టి ఆంధ్రజ్యోతి చెప్పింది అక్షర సత్యమైందని వాళ్ళు వార్త రాశారు. మళ్ళీ సేమ్ ఈ రోజు ఈనాడు దినపత్రికలో కూడా అదే, అంటే రెండు అనుకుని రాస్తే కదా. సజ్జల కుటుంబం కబ్జాలో 63.72 ఎకరాలని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టి జీవ వైవిధ్యానికి పోడ్చలేని నష్టం, సజ్జల కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగా అటవీ భూములను ఆక్రమించి పర్యావరణానికి జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారని, వన్యప్రాణుల ఆవాసాలను ధ్వంసం చేశారని, భూక్షయానికి కారణమయ్యారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. అటవీ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించినందుకు సజ్జల కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ కోరిందంట. ఎవడేసిన కమిటీ? ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడో 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే అక్కడ రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేశారు. 1995లో మనుషులకి అయితే ఒక మాటతో చెప్తాం, ఏదైతే గుడ్డుకైతే దెబ్బతో చెప్తాం. ఈ దినపత్రికలకి ఏ విధంగా చెప్పినా అర్థం కాదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం. ఓసారి ఇన్ని సావండి. 1995లో కొనుగోలు చేశారు రైతుల దగ్గర నుంచి. 1995లో కొనుగోలు చేస్తే 2005వ సంవత్సరంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్కి ఇచ్చేశారు, వాళ్ళ అన్నమ్మలకి ఇచ్చేశారు తప్ప ఆయనకు ఒక సెంటు కూడా అక్కడ భూమి లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మీరు చెప్తున్నటువంటి ఆ కడప జిల్లాలో ఏదైతే చెప్తున్నటువంటి ఆటలో ఒక్క సెంటు భూమి కూడా లేదు. పదే పదే చెబుతున్నా మీకు అర్థం కాదు. సో అక్కడ 2014వ సంవత్సరంలో చిన్న వివాదం నెలకొంది. ఏంటి, రెవెన్యూ శాఖ అటవీ శాఖల మధ్య ఈ భూమి మాది అని అటవీ శాఖ క్లెయిమ్ చేయడానికి చూస్తే రెవెన్యూ శాఖ లేదు, ఇది రెవెన్యూ కింద ఉంది, ఆల్రెడీ ఈ రైతు భూములు అని చెప్పి రెవెన్యూ చెప్పింది ఆల్రెడీ. దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి ఇచ్చేసి ఈ వివాదం ఏంటో చూడండి మీరే అని చెప్పి డాక్యుమెంట్స్ కూడా మొత్తం ఇవ్వడం జరిగింది. పలుమార్లు ఏదైతే వాళ్ళకి ఈ పద్దాకులు గొడవ ఏంటి, ఇదంతా మేము రైతుల దగ్గర కొనుగోలు చేసిందని చెప్పి వాళ్ళు అనేక మార్లు ఇచ్చారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని మీద విచారణ చేయమని చెప్పి. సో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు ఏమైనా తప్పు ఉందా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా తప్పు ఉందా? కానీ మీరే కబ్జాలని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు రాతలు రాయటం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కార్యక్రమాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ పర్యవేక్షిస్తారు కాబట్టి, స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి బుర్ర చల్లేటటువంటి కార్యక్రమం. క్లియర్గా అక్కడ ఆయనకు సంబంధం లేనటువంటి దాన్ని కబ్జా చేశారని మీరే రాసి మన దినపత్రికలో మీరు దొరికిపోయారు. చూడండి, అటవీ శాఖ అధికారులు ఈ భూమి మాది కాదంటూ చేతులు ఎత్తేశారంట. కానీ కలెక్టర్ సీరియస్ గా తీసుకొని గట్టి ఆదేశాలు ఇచ్చి జేసీ అదితి సింగ్ అటవీ శాఖ ల్యాండ్ సర్వేయర్లకు క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పి చెరుకూరి శ్రీధర్ కలెక్టర్ గట్టిగా ఆర్డర్ చేశాడంట. మరి ఇక్కడే అర్థమవుతుంది కదా, అటవీ శాఖ మాది కాదని చెప్పి చెప్పేసినా కూడా మళ్ళీ మీరు గట్టిగా ఎంక్వైరీ చేసి ఒక కమిటీ వేసేసి నివేదిక ఇవ్వాల్సిందే, ఇది సజ్జల గారి కుటుంబ సభ్యులు ఆక్రమించారని చెప్పి తేల్చేయాల్సిందని చెప్పి బలవంతంగా మీరు చేయించారనేది ఇక్కడ అర్థమవుతుంది కదా. దయచేసి ప్రజానీకాన్ని కూడా గమనించండి, ఎలా వీళ్ళు తప్పుడు రాతలు రాసి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తా ఉన్నారో. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కార్యకర్తలను వేధిస్తున్నారో దానిలో భాగంగానే సజ్జల గారి మీద మరొక కుట్రపూరితంగా ఈరోజు కుటుంబం కబ్జా చేసిందని చెప్పి చెప్తూ రాసినటువంటి తప్పుడు రాతలు. ఒకసారి చూస్తే ఈరోజు ఆ ఈనాడు దినపత్రికలో త్వరలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు, బీసీ మైనార్టీలకు 20 లక్షలు, ఈబీసీ కాపులకు 15 లక్షలు అందించేలా ప్రతిపాదనలు. విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం త్వరలో విదేశీ విద్యా పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది.